హాయ్ గైస్, చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఏంటిదంటే ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను చూసుకుంటే గాయస్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, సో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మార్నింగ్ అండ్ 9 o'clock నుండి అంటే 9 o'clock ఆ టైంలో. సో ఆ వీడియో అప్లోడ్ చేశాను, దానికి ఎంత వ్యూస్ వచ్చినాయి చూడండి గాయస్ ఇక్కడ. సో ఆ వ్యూస్ అయితే డౌన్ అయిపోయినాయి అనమాట. సో ఏదైతే వీడియో కరెక్ట్ టైంకి అప్లోడ్ చేశానో వ్యూస్ చూసుకోండి గాయస్ ఇక్కడ, ఇలా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఉన్నట్టు చెప్తా ఎందుకోసం అంటే, సో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా ఆడియన్స్కి క్వశ్చన్ ఉందనమాట. అంటే కొత్త వాళ్ళకు ఎలా ఉందంటే, అన్న మేము ఈ ట్యాగ్స్ పెట్టాము, ఈ హ్యాష్ ట్యాగ్స్ పెట్టాము, ఈ టైటిల్ పెట్టాము, ఈ థంబ్నెయిల్ పెట్టాము, సో మేము ఏ టైంలో పెడితే కూడా వ్యూస్ వస్తలేవు, ఏ టైంలో పెడితే వ్యూస్ వస్తాయి నాకు ఇట్లా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఎక్కడ అడగాలి? యూట్యూబ్ని అడగాలి. మనం ఏదన్నా యూట్యూబ్ని అడగాలి. యూట్యూబ్ని అడిగితే ఏం చెప్తుంది అంటే కరెక్ట్ టైం మొత్తం చెప్తామట. అంటే ఎప్పుడు అప్లోడ్ చేయాలి మొత్తం చెప్తుంది. అది కూడా యాజ్ టుడే అనమాట. మనం డెస్క్టాప్లో వెళ్ళిపోయిన తర్వాత, కంప్యూటర్లో కాదు మన స్మార్ట్ ఫోన్లోని డెస్క్టాప్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు ఆ స్టూడియోలో అడిగినారు అనుకోండి, సో మొత్తం టైమింగ్ మొత్తం చెప్పేస్తుంది. మీ కంటెంట్ని అనలైజ్ చేస్తుంది. మీ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఏ టైంకి వీడియో అప్లోడ్ చేయాలి, ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ ఉన్నారు, అంటే రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా మీరు, రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే ఆ ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు, మొత్తం డీటెయిల్ మొత్తం చెప్పేస్తుంది. యాజ్ టుడే మొత్తం డీటెయిల్ మొత్తం చెప్పేస్తుంది. అంటే నేను ఖుద్ చెప్తలేను, అంటే ఈ టైంకు వీడియో అప్లోడ్ అయ్యి ఖుద్ చెప్తలేను. సో యూట్యూబ్ నుండే మనం అడిగితే ఎలా ఉంటుంది అంటే నా కంటెంట్ని చెప్తున్నాను అనమాట. సో నేను స్వయంగా అడుగుతాను, యాజ్ టుడేలో నేను స్వయంగా అడుగుతాను. అడిగిన తర్వాత నాకు ఎలా రిజల్ట్ ఇస్తుందో, ఏ టైమింగ్ చెప్తుందో మొత్తం డీటెయిల్స్ మొత్తం మీ ముందటైతే పెడతాను అనమాట. సో మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో. ఎవరైతే ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలో డౌట్ ఉందో మొత్తం డౌట్ క్లియర్ అవుతుంది. వీడియో మొత్తం చూసేయండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో అయితే. సో మొత్తం వీడియో చూసేయండి, మొత్తం డౌట్ మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. అన్న మేము ఈ టైమింగ్ అప్లోడ్ చేస్తాము, ఈ టైమింగ్ అప్లోడ్ చేస్తాము, ఈ టైంకి అప్లోడ్ చేస్తాము, సో ఏముండదండి. ఆ స్టూడియోకి మీరు అడిగినారు అనుకోండి, ఖచ్చితంగా మీ డౌట్ క్లియర్ చేస్తుంది. యూట్యూబే క్లియర్ చేసిస్తుంది. ఎవరికో అడగాల్సిన అవసరం లేదు, యూట్యూబే క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, మొత్తం వీడియో చూసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట వీడియో. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా. సో మీరు కూడా విన్నర్ కావాలంటే సో ఏం చేయాలి, మన లోగోని క్లిక్ చేయాలి. లోగోని క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్కు ఫాలో అయిపోయిన తర్వాత డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అనమాట. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు, మీరు కూడా ఖచ్చితంగా విన్నర్ అవుతారు అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మెంబర్షిప్ ఉంది. జస్ట్ 59 రూపీసే మెంబర్షిప్ ఉంది. అదెందుకన్నా అమౌంట్ అనుకుంటే, మీరు ఫ్రీగా చేస్తున్నారు అదెందుకన్నా అమౌంట్ అనుకుంటే, చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటిదంటే, అన్న మాకు వెంటనే ప్రమోషన్ చేయు, మాకు లేట్ చేస్తున్నావు, ప్రమోషన్ చేయి, ఫ్రీ ప్రమోషన్ వెంటనే చేయు, ఇట్లా కామెంట్ చేస్తున్నారు కదా. వెంటనే చేయి అంటే ఖచ్చితంగా నేనేం చెప్తున్నా అంటే మెంబర్షిప్ తీసుకోండి, వెంటనే చేస్తాను అని చెప్తున్నా అనమాట. మెంబర్షిప్ అంటే ఎంత అండి? 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 59 రూపీస్ కింద మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, నేనైతే అప్డేట్ వీడియో ఇస్తాను, అంటే మెంబర్షిప్ వీడియో ఇస్తాను, అంటే అందరికి కనిపించకుండా మీకు సపరేట్ వీడియో వస్తుంది. దాంతోపాటు మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీరు మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, సో వెంటనే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా టీం మొత్తం. దాంతోపాటు ఫాలో అవుతారు అనమాట. అండ్ ఇంకొకటి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మీ ఛానల్కి నేను ప్రమోట్ చేస్తాను అనమాట. ప్రమోట్ అంటే ఏంటి? కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేసిన తర్వాత మీకు ఛానల్ అయితే గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. పెద్ద అమౌంట్ కాదు. సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక విషయం అండ్ చెప్పాలి, ఎందుకోసం అంటే నాకు రెవెన్యూ బాగా తక్కువ వస్తుంది యూట్యూబ్ నుండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే అండ్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోతారు కదా, ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు బై చేస్తారు. ఏదైనా నచ్చితే ప్రోడక్ట్ బై చేస్తారు కదా, సో అక్కడ నుండి మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో వెళ్ళకుండా నేను అయితే ఈ వీడియో కింద లింక్స్ పెట్టినా చూడండి, మైక్స్ లింక్స్ పెట్టినా చూడండి, మీకు కనిపిస్తున్నాయచ్చు. ఆ లింక్స్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోతారు. ఫ్లిప్కార్ట్లో వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ అది సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత వస్తుంది కదా, సో అక్కడ సేమ్ ప్రైజ్ ఉంటుంది. మీరు ఏదైతే వెళ్ళిందో డైరెక్ట్ సేమ్ ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్తే కూడా సేమ్ ప్రైజ్ ఉంటుందండి. ఓకే, సో అలా వెళ్ళిన తర్వాత మీరు బై చేస్తే అండ్ నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది, అంతేనండి. పెద్ద కమిషన్ అంటే పెద్ద రాదు. మీరు ఒక 400-500 అమౌంట్ తీసుకున్నాను అంటే బై చేసిన అనుకోండి ప్రోడక్ట్ ఏదైనా, దాంట్లో ఉండి 1% కమిషన్ వస్తాయన్నమాట. అలా వస్తుంది అనమాట. ఓకే, సో నా లింక్ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద అభిమానులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నా లింక్ నుండి వెళ్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి గాయ్స్. ఇక్కడ మీరు యూట్యూబ్లో వెళ్ళిపోతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తా. సో మొత్తం వీడియో లెంత్ అయితే ఏం చేయను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ టైమింగ్ అయినా కానీ
వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఓకే, అప్లోడ్ చేస్తారు, ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసేస్తారు. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత అలాగే ఉంచండి. సో దాన్ని మీరు షెడ్యూల్ చేసుకోండి. ఏ టైంకు మీరు యాజ్ స్టూడియో మీరు అడుగుతున్నారో, యాజ్ స్టూడియోలో మీరు అడిగినారు అనుకోండి, ఆ టైమింగ్ మీద చెప్పింది అనుకోండి, మీరు అక్కడ షెడ్యూల్ చేసుకోండి. సో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను, నా వీడియో ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నాకు ఎక్కువ వ్యూస్ రావాలి అని తొందరపడకండి. సో తొందరపడితే 0 వ్యూస్ లేదా 50 వ్యూస్ లేదా 100 వ్యూస్ మాత్రమే వస్తాయి. నేను చెప్పేది జాగ్రత్త వినండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా వెళ్ళినారు కదా, సో యూట్యూబ్ వెళ్ళి అప్లోడ్ చేసి పెట్టండి, భద్రంగా పెట్టండి. అండ్ అప్లోడ్ చేస్తే పెద్ద లేట్ కాదు, ఏం కాదంటే అన్న ఈ టైంకి అప్లోడ్ చేసాము, మేము ఎప్పుడు పబ్లిక్ చేయాలి ఇట్లా అనుకుంటే దాన్ని ఉంచండి కదా, లిస్ట్లో ఉంచండి కదా. యూట్యూబ్ అల్గోరిథం అదే మంచిది అనమాట. అంటే మీరు లిస్ట్లో ఉంచారు అనుకోండి, అన్లిస్ట్లోకి ఉంచారు అనుకోండి, వీడియోస్ ఎప్పుడు పబ్లిక్ చేస్తా అని వెయిటింగ్లో ఉంటుంది యూట్యూబ్ అల్గోరిథం. సో అలా ఉంటుంది కాబట్టి మీరు షెడ్యూల్ చేసుకోండి. ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి, ఆ టైమింగ్ ఎక్కడ అడగాలి మొత్తం చెప్తాను. సో ఇప్పుడు నేను చేస్తా అంటే నేను కూడా క్రోమ్లో వెళ్ళిపోతాను. గాయస్ ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు, www.ytstudio.com లాగిన్కి ఓకే చేసుకోండి. మీకు ఇలా రాకుంటే అండ్ డైరెక్ట్ ఇక్కడ పైన ఉంది చూడండి, ఇక్కడ నుండి కూడా మీరు సర్చ్ చేసుకోండి. ఇక్కడ URL ఉంది కదా, www.ytstudio.com లాగిన్కి ఓకే వేస్తే డైరెక్ట్ అది వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే ఇక్కడ www.ytstudio.com లాగిన్ ఉంది కదా, ఫస్ట్ వన్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సైన్ అప్ ఉందా, సైన్ అప్ ఓకే చేస్తాను. గాయస్ చూసుకోవచ్చు, డిస్టాప్ దీన్ని అంటారు అనమాట. అంటే కంప్యూటర్లో వెళ్ళి డిస్టాప్ దాన్ని కాదు. సో మనం ఇక్కడ స్మార్ట్ ఫోన్ లో మనం ఏం చేద్దామంటే, సో క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ ytstudio.com లాగిన్ ఓకే వేస్తే డిస్టాప్ ఇట్లా చిన్న పెద్ద ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. చిన్న పెద్ద చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సింపుల్ అండ్ ఒక స్టార్ కనిపిస్తుంది, మీకు చూపిస్తుంది చూడండి. ఎక్కడ కనిపిస్తుంది స్టారు, అండ్ 1 సెకండ్, ఇది అనమాట మీకు చూపిస్తుంది చూడండి. అండ్ స్టార్, ఇది స్టార్ అనమాట. ఈ స్టార్కి ఓకే వేస్తే ఇది ఏమంటే యాజ్ స్టూడియో అనమాట. దీన్ని సపరేట్గా లాంచ్ అయితే చేశారు. చాలా డేస్ అవుతున్నది, మీరు అడగచ్చు, మీకు ఏది కావాలంటే అది అడగచ్చు అనమాట. నేను దీన్ని ఓకే వేస్తుంది చూడండి, చూసుకోవచ్చు. యాజ్ సంథింగ్ అయితే అంటుంది, మీకు ఏమైనా అడగాలంటే అడగవచ్చు అని ఇక్కడ అడుగుతుంది అనమాట. సో చిన్నగా చేస్తుంది, దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా చేస్తే ఇక్కడ ఏమంటుంది చూడండి, హౌ క్యాన్ యాజ్ స్టూడియో హెల్ప్ మీ అయితే అంటుంది. నేను ఏ విధంగా సహాయపడను అయితే అడుగుతుంది, అంటే మొత్తానికి ఇట్లా అడుగుతుంది అనమాట. హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ అంటుంది కదా. సో ఇక్కడ మీరేం చేస్తారంటే, అండ్ మీ ఛానల్ లింక్ పేస్ట్ చేయాలంటే పేస్ట్ చేయొచ్చు, డైరెక్ట్ అది అనలైజ్ చేస్తుంది. సో మీ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీరు ఓకే చేస్తారు కదా, అండ్ ఆ స్టోరీకి ఓకే చేస్తారు కదా. ఆ స్టోరీకి ఓకే చేసిన తర్వాత మనకి ఇట్లయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరేం చేస్తారంటే, నేను రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు 10-20 వ్యూస్ వస్తున్నాయి. 10-20 వ్యూస్ వచ్చిన తర్వాతకి టైమింగ్ అయితే నాకు తెలుస్తలేదు. సో టైమింగ్ తెలుస్తలేదు కాబట్టి పర్ఫెక్ట్లీ నాకు టైమింగ్ అయితే చెప్పండి, ఏ టైంకి వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. నేను మొత్తం బ్రైడ్ చేస్తాను అనమాట. బ్రైడ్ చేసిన తర్వాత మీ ముందరైతే వస్తారనమాట. ఓకే, spending the night in Dixon. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఏం రైడ్ చేసా చూడండి గాయస్. ఇక్కడ నేను రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తాను, నాకు 10-20 వ్యూస్ వస్తున్నాయి. నాకు టైమింగ్ తెలుస్తలేదు, ఆడియన్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉంటారు, అలాగే ఏ టైంలో వీడియో పబ్లిక్ చేయాలి చెప్పండి అని ఇక్కడ రైడ్ చేశాను. చూడండి, జాగ్రత్త చూడండి, మీకు ఇంకా కనిపించకుండా పెద్దగా చేస్తుంది చూడండి. అవునా, చూసుకోండి, మొత్తం చూసుకోండి. ఇట్లయితే రైడ్ చేసిన చూడండి. ఇప్పుడు ఇట్లా రైడ్ చేసిన కదా, అండ్ ఇట్లా ఫిల్ చేసిన కదా, ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఇట్లా ఓకే ఇస్తాను. సింబల్ని ఓకే ఇచ్చిన తర్వాత జస్ట్ ఫ్యూ మినిట్లో మనకు ఇచ్చేస్తుంది అనమాట, మొత్తం ఇచ్చేస్తుంది చూడండి. అవునా, రివ్యూ తీసుకుంటుంది, చెకింగ్ తీసుకుంటుంది, మన ఛానల్ని అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్ మొత్తం చెప్పేస్తుంది అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ నా ఛానల్ అయితే వచ్చింది. చూడండి, మొత్తం చూపిస్తుంది చూడండి. అండ్ చూడండి, జస్ట్ చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ ఛానల్ కోసం. అండ్ ఇక్కడ చూడండి, కొద్దిగా స్కిప్ అవుతున్నాయి అనమాట. అంటే 1 సెకండ్, కొద్దిగా చిన్నగా చేస్తాయి, ఇట్లా అవుతున్నది. చూసుకోవచ్చు గాయస్, మీకు కనిపిస్తుందో లేదో, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ ఛానల్ కోసం మీ వీడియోలు ఏ సమయంలో పబ్లిక్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు అర్థమైంది. మీ ఆడియన్స్ ఏ సమయంలో ఎక్కువ ఆన్లైన్లో ఉంటున్నారో మరియు మీరు వీడియోస్ ఎప్పుడు పబ్లిక్ చేయాలో ఇక్కడ వివరంగా ఉన్నాయి అని ఇట్లా మనకు చెప్పింది చూడండి. జాగ్రత్త చూడండి. సో మనం డైరెక్ట్ మనం తెలుగులో ఇచ్చేస్తున్నది, అండ్ యూట్యూబ్ ఖుద్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఏ టైంలో మీరు పబ్లిక్ చేయాలో మొత్తం చెప్పేస్తున్నది. సో చూసుకోండి గాయస్, ఇక్కడ ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, మొత్తం మనకి ఇక్కడ ఆ స్టూడెంట్ చెప్పేస్తుంది అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు ఏమి ఇస్తున్నాయంటే, మీ వీడియోస్ ఆన్లైన్లో ఉండే సమయాలు, ఆడియన్స్ ఆన్లైన్లో టైమింగ్ చూసుకుంటే గాయస్, ఇక్కడ చూసుకుంటే ఆదివారం సండే ఇచ్చేసింది చూడండి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రోజంతా మీ ప్రేక్షకులు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సండే రోజు అయితే చెప్పేస్తున్నారు, అంటే మార్నింగ్ 10 నుండి నైట్ 10 వరకు యాక్టివ్గా ఉంటున్నారు. ఏ టైమింగ్లోనే మీరు వీడియో పబ్లిక్ చేయొచ్చు అని చెప్తుంది. అండ్ సండే మాత్రం. అండ్ ఇక సాటర్డే ఏముంది చూడండి గాయస్, ఇక్కడ శనివారం ఉదయం చూసుకుంటే 11 నుండి ఇచ్చిండ్రు, మధ్యాహ్నం చూసుకుంటే 12 ఇచ్చిండ్రు, ఇక్కడ చూసుకుంటే మధ్యాహ్నం 1 నుండి 3 అయితే ఇచ్చిండ్రు అనమాట. మరియు సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు అయితే ఇచ్చిండ్రు అనమాట. అండ్ ఇంకేముంది అంటే
1 సెకండ్. ఇంకేముంది, సోమవారం చూసుకుంటే, సోమవారం సండే అయితే చెప్పేసింది కదా, సోమవారం చూసుకుంటే కొద్దిగా ఇక్కడ స్కాల్ చేస్తుంది. సోమవారం చూసుకుంటే సాయంత్రం 5 నుండి 7 వరకు, అంటే రోజంతా లేదన్నమాట. సాయంత్రం 5 నుండి 7 నుండి 9 నుండి 10 వరకు అన్నమాట. అంటే సోమవారం మండే మాత్రమే. సో డే మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవరు కూడా యాక్టివ్ ఉండరు అనమాట. మండే రోజు చూసుకోండి. మీరు గిన మండే రోజు మధ్యాహ్నం వీడియో పబ్లిక్ చేసిండ్రు అనుకోండి, ఎవరు చూస్తారండి? చూడరు కదా. సో అది యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తాయంటే, మీరు పబ్లిక్ చేసిన వెంటనే వితిన్ మనకు 30 మినిట్స్లో ఎవరు చూస్తున్నారు, ఎంత లైక్ చేస్తున్నారు, ఎంత వాచ్ టైం ఇస్తున్నారు మొత్తం చూస్తుంది. వితిన్ మనకు 30 మినిట్స్లోనే. 30 మినిట్స్లో మన వీడియో చూడకుంటే ఆ వీడియో పక్కన నెట్టేస్తుంది, వేరే వాళ్ళ వీడియో తీసుకుంటారు అట్లా. సో మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకు మొత్తం టైమింగ్ మొత్తం చెప్పేస్తున్నది, మొత్తం చూసుకోండి. మీకు చూడకుంటే, మీకు తెలియకుంటే మొత్తం చూపిస్తా. అని కొద్దిగా ఈ స్మార్ట్ ఫోన్లో కొద్దిగా ఇట్లా మూవ్ అవుతున్నాయి అనమాట. మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ మంగళవారం ఉంది, ఇక్కడ టైమింగ్ అయితే చాలా ఇచ్చేసినది. సోమవారం చూసుకుంటే, శుక్రవారం చూసుకుంటే, శుక్రవారం ఏం ఇచ్చింది చూడండి కదా. ఇక్కడ ఫ్రైడే మధ్యాహ్నం 12 నుండి 3 వరకు అయితే ఇచ్చిండ్రు. మరియు సాయంత్రం చూసుకుంటే 6 నుండి రాత్రి 10 గంటల వరకు ఇచ్చిండ్రు. ఇది బాగుంది శుక్రవారం. మంగళవారం చూసుకుంటే సాయంత్రం నుండి ఇచ్చిందన్నమాట. 6 నుండి 9 and 10 వరకు అయితే ఇచ్చిందన్నమాట. సో మనకు ఓన్లీ మండే రోజు మాత్రమే ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేయమని చెప్తుంది. మిగతాది మధ్యాహ్నం నుండి అండ్ సాయంత్రం వరకు అప్లోడ్ చేయమని చెప్తుంది అనమాట, మిగతా డేస్ అనమాట. అండ్ సండే చూసుకుంటే 11 నుండి ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మార్నింగ్ అప్లోడ్ చేయకని చెప్తుంది అనమాట. సో అట్లా మీకు ఎలా వస్తుందో, నాకు ఇలా వచ్చింది, నా శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్ ఛానల్ కాబట్టి నాకు ఇలా వచ్చింది, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా ఇది టైమింగ్ అనమాట, పర్ఫెక్ట్లీ టైమింగ్. సో ఎవరికైతే తెలుస్తలేదో ఎవరికో అడగకండి, డైరెక్ట్లీ మీ కంటెంట్ అనలైజ్ చేస్తుంది. అంటే మీ ఛానల్ని అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఆ టైమింగ్ మొత్తం చెప్పేస్తా. అంటే మీకు రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎప్పుడు చూస్తున్నారు మీ వీడియో మొత్తం చెప్పేస్తుంది. సో అట్లా చెప్పేస్తుంది కాబట్టి ఆ టైంకి మీరు వీడియో అయితే పబ్లిక్ చేస్తారన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం వైట్ స్టూడియో వెళ్ళిన తర్వాత, యాప్లో వెళ్ళిన తర్వాత మనకు ఇట్లా సిగ్నల్ కనిపిస్తుంది చూడండి. ఇది కూడా మనకు టైమింగ్ కరెక్ట్గా చెప్తుంది, కొద్దిగా రాంగ్ చెప్తుంది అనమాట. అక్కడ మీరు చూసుకో, అంటే అవి పర్పుల్ కలర్ అనేది అట్లా ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాదనమాట. మనం ఇక్కడ డైరెక్ట్ అడిగినాం అనుకోండి, మొత్తం చెప్పేస్తుంది కదా, ఆబ్వియస్లీ చెప్పేస్తుంది. సో అట్లా, సో మీ కంటెంట్ ఏదేనో ఆ కంటెంట్కి ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారో మీరు చూసుకొని, అంటే ఇక్కడ అడగండి, అడిగితే మీకు చెప్పేస్తాను. ఓకే, సో ఇది మీకు టైమింగ్ అయితే చెప్పానని అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.